ఫ్రెండ్స్ దిస్ ఇస్ వెంకట్. మీరు చూస్తున్నారు ఏవి డోలింగ్ అఫీషియల్. ఓకే, ఇప్పుడు మీరైతే మీ ముందుకు ఒక చిన్న కంటెంట్ తోటి వచ్చాను. అదేంటిదంటే ఒక స్మార్ట్ ఫోన్, ఆ స్మార్ట్ ఫోన్లో ఉండే భాగాలు ఏమేమిటి, అవి దేనికి ఉపయోగపడతాయి, ఏ ప్రాబ్లం వస్తే ఎట్లా సాల్వ్ చేసుకోవాలనే దాని గురించి మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక స్మార్ట్ ఫోన్ తీసుకుందాం. ఒక స్మార్ట్ ఫోన్ తీసుకొని దాని ప్రాబ్లం ఏంటిది, ఒక ప్రాబ్లం వస్తే అసలు ఏ ప్రాబ్లం ఎక్కడి నుంచి వచ్చింది, అది దానికి సాల్వ్ ఎలా చేసుకోవాలి అనే దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో అయితే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకే, ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం. స్మార్ట్ ఫోన్ అయితే ఇలా ఉంటుంది. ఇది స్మార్ట్ ఫోన్ లోపల ఇలా ఉంటుంది. నేను మొత్తం అయితే దీన్ని రిమూవ్ చేశాను పార్ట్స్ మొత్తం, ఎందుకంటే ఇది కాంబో ప్రాబ్లం. ఇది డిస్ప్లే అయితే పగిలిపోయింది. ఇది డిస్ప్లే పగిలిపోయిందని చెప్పేసి దీన్ని రిమూవ్ చేసేసాను. అది ఎలా రిమూవ్ చేయాలి ఏంటిదనేదని కూడా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ స్మార్ట్ ఫోన్ లోపల దీని సెక్యూరిటీ ఇలా ఉంటుంది, క్యాప్స్. ఇదేమో కింద రింగర్ సెట్. ఈ రింగర్ సెట్ అంటే ఏమిటంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది రింగర్ అనమాట. అంటే మనకి లౌడ్ స్పీకర్ కానీ పాటలు కానీ వచ్చేది ఇది. లౌడ్ స్పీకర్ పెట్టినప్పుడు కానీ రింగ్ టోన్ కానీ పాటలు కానీ వచ్చే సెట్ ఈ సెట్. దీన్ని రింగర్ సెట్ అంటారు. దీనిని రింగర్ సెట్ అంటారు. ఓకే, ఈ రింగర్ సెట్ అయిపోయిన తర్వాత ఇది వచ్చేసి ఈ సీసీ బోర్డ్ అంటారు దీన్ని. సీసీ బోర్డ్ అంటే ఛార్జింగ్ మనకి ఎక్కేది, ఛార్జింగ్ ఎక్కే బోర్డు. ఇది కూడా మీకు చూపెడతాను. ఇదనమాట ఛార్జింగ్ ఎక్కే బోర్డు. ప్లస్ ఇది ఇక్కడ హెడ్సెట్ బోర్డు. హెడ్సెట్ పెట్టుకోవడానికి ఛార్జింగ్ కానీ ఇక్కడ వైబ్రేషన్ టోటల్గా. అంటే ఇది బోర్డు అనేది మనకి వేరే దొరుకుతుంది. ఈ సెట్ మనకి పోయినా కానీ ఇక ఇది మైక్ అనమాట. దీన్ని మైక్ అంటారు. మనం మాట్లాడే వాయిస్ అవతల వాళ్ళకి వినిపించేది ఇది మైక్. ఇది ఉన్నది కదా, ఇది చూశారు కదా, ఈ సెట్ చూశారు కదా, ఇక్కడ ఇది ఈ బ్లాక్ వైరు. ఈ బ్లాక్ వైరు ఇక్కడ నుంచి ఇట్లా 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 ఈ బోర్డులోకి వెళ్ళింది. ఇదేంటిదంటే ఇది యాంటీనా అంటారండి. మనకి సిగ్నల్ రాకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ చేంజ్ చేయాల్సింది ఈ వస్తువు, ఈ మెటీరియల్. దీన్ని చేంజ్ చేసి చూడాలి. దీన్ని చేంజ్ చేసినా రాకపోతే అప్పుడు బోర్డులో ఇందులో ప్రాబ్లం ఉంటుంది. ఇక్కడ నెట్వర్క్ ఐసీ ఉంటుంది, ఈ ఐసీలో ప్రాబ్లం ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సింది ఈ ప్రాబ్లం సాల్వ్ చేసుకోవాలి. ఇది చాలామందికి తెలియదండి. ఇది చేంజ్ చేసుకోవాలి. మైక్ అంటే ఇదండి. ఇప్పుడు మనం మాట్లాడే వాయిస్ అవతల వాళ్ళకి వినిపించదు కదా, అప్పుడు చేంజ్ చేయాల్సింది ఇది చాలా రిస్క్ అండి. ఇది అనుకుంటారు మైకే కదా చేంజ్ ఇది అనుకుంటారు, కానీ చాలా రిస్క్ అండి మైకులు. ఈ స్మార్ట్ ఫోన్లో వచ్చే మైకులు చాలా రిస్క్. ఎందుకంటే ఇవి సేమ్ వేస్తే అవి సెట్ అవ్వండి. మ్యాక్సిమం అయితే సెట్ అవ్వవు. అవి చాలా లోలో వినిపించడము, లేకపోతే పవర్ స్పేర్ వచ్చినప్పుడు సౌండ్ వస్తుంది కదా, ఆ టైప్లో వస్తూ ఉంటాయి. లేకపోతే లోలో ఎక్కడో లోయ ప్రాంతంలో ఉంటే ఎట్లా వినపడుతుందో అట్లా వినపడుతుంది. అలాంటప్పుడు మ్యాక్సిమం నాకు తెలిసి బోర్డు మార్చుకోవడం కరెక్ట్. ఈ బోర్డు మార్చుకునేంత స్తోమత లేనప్పుడు వాళ్ళు ఏం చేయాలంటే మామూలుగా చైనా మైక్ని యాడ్ చేయొచ్చు. ఆ చైనా మైక్ని యాడ్ చేయాలంటే మళ్ళీ ఆ రిపేర్ చేసే వ్యక్తికి చుక్కాలు కనబడతాయి నాకు తెలిసి. ఎందుకంటున్నానంటే అదంత సింపుల్ కాదు చైనా మైక్ వేయటం. దానికి వేరే ప్రాసెస్, చాలా పెద్ద ప్రాసెస్ అయితే ఉన్నది. ఓకే, నెక్స్ట్ వచ్చేసేసి ఇది ఛార్జింగ్ బోర్డు. ఈ ఛార్జింగ్ బోర్డు ఈ ఛార్జింగ్ ఎక్కేది. ఇది పోయినా కానీ మ్యాక్సిమం ఏది పోయినా కానీ అండి మ్యాక్సిమం ఇందులో ఈ సెట్ మార్చుకోవటం కరెక్ట్ నాకు తెలిసి. అయితే ఇంకోటి ఏంటిదంటే మనం మార్చుకుంటాం, బట్ ఈ సెట్ మార్చుకున్నప్పుడు మాత్రం సిగ్నల్ ఒక 50% మాత్రం సిగ్నల్స్ రావండి. మొబైల్స్లలో సిగ్నల్స్ 50% అయితే సిగ్నల్స్ రావు. అప్పుడు మనం ఏం చేయాలంటే కొత్త బోర్డు తీసుకొని ఆ బోర్డు ఏదైతే ఆ బోర్డులో ఉన్న ఐటమ్ ఇందులో ఏదైతే పోయింది, ఇప్పుడు ఛార్జింగ్ బోర్డు ఇది ఛార్జింగ్ ఎక్కట్లేదు, దాని వీకి దీనికి వేయించుకోవడం కరెక్ట్ నాకు తెలిసి. కొత్త బోర్డు కదా నేను అదే వేసుకుంటా అంటే వేసుకోవచ్చు, బట్ ఎట్లా ఇప్పుడు సిగ్నల్ అంతా వస్తుంది, మాట అంతా బాగానే ఉంది అనుకున్నప్పుడు ఒకసారి వేసుకోండి. వేసిన తర్వాత ట్రై చేసిన తర్వాత ఏం రావట్లేదు, సిగ్నల్ రావట్లేదు, లేకపోతే వాయిస్ వినబడట్లేదు, లేకపోతే ఛార్జింగ్ ఎక్కట్లేదు అప్పట్లాగా అంతకు ముందు లెక్క అనుకున్నప్పుడు దాన్ని పీకేసేసి దాన్ని రిమూవ్ చేసేసి దాని ప్లేస్లో దీని ప్లేస్లో ఆ రిమూవ్ చేసినవి దీంట్లో వేయించుకోండి. నాకు తెలిసి అది ఉత్తమం. ఓకే అండి, అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఇది బ్యాటరీ. అందరికీ తెలిసిన విషయమే, ఇది బ్యాటరీ. నేను ఇందాక చెప్పాను కదా, అది ఇగో వైరు, ఇది ఆ వైరు. ఇది యాంటీనా వైర్ అంటారు దీన్ని. ఈ యాంటీనా వైర్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఫిక్స్ చేయబడింది. ప్లస్ అక్కడ నుంచి మన కింద బోర్డు ఈ బోర్డులో ఫిక్స్ చేయబడింది. ఇక ఇది బ్యాటరీ అండి. ఇది అందరికీ తెలిసిన విషయమే.
ఈ బ్యాటరీ ఉబ్బినా కానీ ఛార్జింగ్ ఆగకపోయినా కానీ దీన్ని రిమూవ్ చేయించుకోవచ్చు. దీని ప్లేస్లో కొత్త బ్యాటరీ వేసుకోవచ్చు. ఉబ్బినా కానీ ఛార్జింగ్ ఆగకపోయినా కానీ ఇది బ్యాటరీ, దీన్ని రిమూవ్ చేసుకోవచ్చు. ఓకే, ఇది పక్కన పెడదాం. ఇది చెప్పాను కదండి మీకు, ఇదైతే రింగర్ సెట్. ఇది మనకు పాటలు రాకపోయినా కానీ సౌండ్ వస్తుంది, బొర 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 అనుకుంటే సౌండ్ వస్తుంది పేపర్ రాలిపోయినట్టుగా. అప్పుడు కానీ ఈ రింగర్ సెట్ దీన్ని మార్చుకోవడం కరెక్ట్ నాకు తెలిసి. అయితే ఇది మార్చుకున్నా కానీ ఇంకొకటి అంటే ఇందులో ఇది మార్చుకుంటే మ్యాక్సిమం అయితే ఇంత క్వాలిటీ రాదు, ఫస్ట్ వచ్చినంత క్వాలిటీ రాదు నాకు తెలిసి. ఎందుకంటున్నానంటే బ్రాండెడే, మనం బయట తెచ్చేటి కొంచెం లో క్వాలిటీ ఉంటాయి, ఇక నడుస్తాయి అంతే, మామూలుగా నడుస్తుంది అంతే. ఇంత క్వాలిటీ అయితే రాదు. మీకు ఇంత క్వాలిటీ రావాలి అనుకుంటే మాత్రానికి మీరు సెకండ్ హ్యాండ్ ఉంటాయి కదండి, చాలా వరకు ఉంటాయి సెకండ్ హ్యాండ్స్లో, మెకానిక్ షాపులలో చాలా వరకు ఉంటాయి. మీరు వాటిని వేయించుకోవటం ఉత్తమం నాకు తెలిసి కొత్త వాటికంటే. నెక్స్ట్ వచ్చేసేసి ఇది అయిపోయింది కదండి. ఇప్పుడు ఇది వచ్చేసేసి ఈ పార్ట్ వచ్చేసేసి ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి స్టిఫ్ ఇలా వెళ్ళింది కదా, ఈ వెళ్ళిన స్టిఫ్ ఇక్కడ ఇలా ఫిక్స్ అవుతుంది. ఈ స్టిఫ్ దేనికంటే ఇప్పుడు మనం ఛార్జింగ్ ఎక్కడానికి కానీ, వాయిస్ వినపడటానికి కానీ, హెడ్సెట్ పెట్టినప్పుడు హెడ్సెట్ రావడానికి కానీ, ఇక్కడ అన్నిటికీ నెట్వర్క్ సెక్షన్కి అన్నిటికీ టోటల్గా రింగర్ సెట్ అన్నిటికీ కూడా ఈ స్టిఫ్ అనేది మెయిన్ పాయింట్. ఇక్కడ దీని అన్నిటికీ ఏదంటే ఇగో ఈ స్టిఫ్ అండి. ఈ స్టిఫ్ అనేది చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ స్టిఫ్ ద్వారానే మొత్తం ఛార్జింగ్ ఎక్కటం కానీ, ఇది ఛార్జ్ కొత్తది వేసినా కానీ ఇది లేకపోతే ఇది పోతే ఇది రాదు, ఇందులో ఏది కూడా పని చేయదు. కాబట్టి ఇది మెయిన్ మనకి ఇంపార్టెంట్ ఈ స్టిఫ్ అనేది. ఓకే, ఈ స్టిఫ్ అయిపోయిన తర్వాత కింద భాగం అయిపోయిన తర్వాత నెక్స్ట్ పై భాగానికి వెళ్దాం. ఓకే, ఇదైతే ఛార్జింగ్ స్టిఫ్. ఈ స్టిఫ్ అనేది ఇందులో ఫిక్స్ అవుతుంది. ఇందులో ఫిక్స్ అయితే మనకి ఇక్కడ నుంచి మొబైల్ ఆన్ కావటం అవన్నీ జరుగుతాయి, ఛార్జింగ్ ఎక్కడం అవన్నీ జరుగుతాయి. నెక్స్ట్ ఇదేమో బ్యాటరీ కనెక్టర్. ఈ బ్యాటరీ కనెక్టర్ చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే గింత కూడా అవి కదిలిపోయిన లీడ్స్ కదిలినా కానీ మళ్ళీ ఇది కొత్త తీసుకోవడం అవుతుంది. నెక్స్ట్ అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసి ఇదేమో ఈ డిస్ప్లే ఉన్నది కదా అండి, మనం ఈ డిస్ప్లే పెట్టుకునే స్టిఫ్ అనమాట. కొత్త డిస్ప్లే వేసుకోవాలి దీని ప్లేస్లో. ఇప్పుడు మనం ఈ కొత్త డిస్ప్లే పెట్టుకునే స్టిఫ్ ఇది. ప్లస్ అక్కడ నుంచి మళ్ళీ మనం ఇలా ఇదేమో కెమెరాలు అండి. ఈ కెమెరాలు మనం చాలా వరకు రిమూవ్ చేసి ఏదైనా రిపేర్ చేసేటప్పుడు రిమూవ్ చేసి చాలా భద్రంగా ఉంచుకోవాలి. ఎందుకు ఉంచుకోవాలి అంటున్నానంటే ఇవి లెన్స్ ఖరాబ్ అవుతాయి. మనం రిపేర్ చేసేటప్పుడు ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి, ఆ లెన్స్ ఖరాబ్ అయినప్పుడు పాపం అవతల వాళ్ళకి కెమెరాలు ఖరాబ్ అయిపోతాయి, క్లారిటీ అనేది తగ్గుతుంది. క్లారిటీ అనేది తగ్గేసేసి అంత క్లారిటీ అనేది రాదు. కాబట్టి మనం రిపేర్ చేసే టైంలో వాటిని మంచిగా జాగ్రత్తగా రిమూవ్ చేసి ఒక పాకెట్లో వేసి ఒక కవర్లో భద్రపరిచి పక్కన పెట్టుకొని మళ్ళీ మన పని మనం చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేస్తే ఇవి ఆన్ అండ్ ఆఫ్ సంబంధించినవి. ఇది ఆన్ అండ్ ఆఫ్ సంబంధించిన స్టిప్స్. ఇదిగో ఇక్కడ ఉంది కింద. ఈ రెండు ఇప్పుడు మనం ఇక్కడ ప్రెస్ చేస్తాం కదా అండి ఆన్ అండ్ ఆఫ్కి సైడ్. ఈ ప్రెస్ చేసినప్పుడు ఇది ఇక్కడ ప్రెస్ అవుతుంది, ఇక్కడ ప్రెస్ అయ్యి ఆన్ అవుతుంది మొబైల్. ఈ ఛార్జింగ్ ఎక్కుతుంది బట్ ఆ మొబైల్ ఆన్ కావటం లేదు. అప్పుడు ప్రాబ్లం ఏంటి? ఛార్జింగ్ అయితే ఎక్కుతుంది బట్ మొబైల్ అయితే ఆన్ అవ్వడం లేదు అన్నప్పుడు ప్రాబ్లం ఏమిటంటే ఈ స్టిఫ్ మార్చుకుంటే సరిపోతుంది. ఈ స్టిఫ్ మార్చుకోవాలి. ఈ స్టిఫ్ మార్చుకుంటే అప్పుడు సెట్ అనేది ఆన్ అవుతుంది. నెక్స్ట్ ఇవి వచ్చేసేసి వాల్యూమ్ బటన్స్. వాల్యూమ్ ఇంకో ఇక్కడ ఉన్నాయి చూడండి. కొన్నిటికి అన్నీ ఒకే సైడ్ ఇస్తారు, కొన్నిటికి అటు ఇటు ఇస్తారు. ఇక్కడ దీనికి అటు ఇటు ఇచ్చాడు. ఇదేమో వాల్యూమ్ బటన్స్ ఇటు సైడ్ ఇచ్చాడు. ఇది కూడా సేమ్ అండి. ఇప్పుడు వాల్యూమ్ బటన్స్ కిందిది కానీ పైది కానీ పని చేయకపోయినా, లేకపోతే రెండు పని చేయకపోయినా కానీ చేయాల్సింది దీన్ని రిమూవ్ చేసేసేయాలి. దీన్ని రిమూవ్ చేసేసి దాని ప్లేస్లో కొత్త తీసుకోవాలి. కొత్త తీసుకుంటే సెట్ ఓకే అయిపోతుంది. ఇక ఇది వచ్చేసేసి మనం సిమ్ పెట్టుకునే స్లాట్. సిమ్ములు వేస్తాం కదా, ఈ సిమ్ములు వేసేసి దీంట్లో ఇట్లా చేసేస్తాం, లోపల ప్రెజర్ చేస్తే అయిపోతుంది. అయితే ఇందులో వచ్చేసేసి లోపల మీకు కనబడుతున్నాయి అనుకుంటా, ఇంకో ఇవి 1 2 3 4 5 6, మళ్ళీ ఇక్కడ కూడా 1 2 3 4 5 6. ఇదేమో మెమరీ స్టిఫ్ అండి, మెమరీ కార్డు కూర్చున్నది. ఈ 1 2 3 4 5 6 అనేటివి లోపల కనబడుతున్నాయి కదా, ఇవి కరెక్ట్గా అవి సిమ్ కానితేనే మనకు సిగ్నల్ అనేది వస్తుంది. ఈ పోయినా కానీ లోపల సిగ్నల్ అనేది రాదు, సిమ్ అనేది వర్క్ చేయదు. ఇక ఇది చూసారు కదా అండి, ఇదేమో ఈ ప్రెషర్ లోపల మనం ఏదన్నా అది ఉంటుంది కదా సిమ్ స్లాట్, ఇట్లా లోపల ప్రెస్ చేసేది ఇదండి. ఇది మనం ఇక్కడ నొక్కితే ఇది లోపల ఇట్లా పోయి దీన్ని ఇట్లా బయటకు దంతుంది.
ఇది కూడా పోయినా కానీ కొంచెం ఇబ్బంది పడాలి. మళ్ళీ సిమ్లు మనం పెట్టడానికైనా తీయడానికైనా కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. చాలా సున్నితమైన పరికరాలు, చాలా 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 సున్నితమైన పరికరాలు. ఇందులో సెల్ షాపు అంటే చాలా సున్నితమైనవి అండి, చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేసేటి. ఇంకొకటి, మనకి వాయిస్ వినపడుతుంది కదండి, ఆ వాయిస్ వినపడే స్పీకర్ ఇది మన చెవుకాడ ఇయర్ దగ్గర పెట్టుకుంటాం కదా, మనం ఇయర్ దగ్గర పెట్టుకునేటప్పుడు దీని ద్వారా మనకి వాయిస్ అనేది మనకి వినపడుతుంది. ఇక్కడ నుంచి ఎక్కడికి వస్తుంది సప్లై, ఇప్పుడు ఇక్కడ పెట్టాం కదా, ఆ సప్లై అనేది ఇక్కడికి వస్తుందండి. దీనికి ఆనాలి, ఈ రెండిటికి ఆనాలి. ఈ చివర అనేది ఇక్కడ ఈ చివరికి ఆనితే ఇది బోర్డులో నుంచి కలెక్షన్ తీశారు కాబట్టి డైరెక్ట్గా స్పీకర్కి వెళ్ళిపోతుంది సప్లై, అప్పుడు మనకి వినపడుతుంది అనమాట. అది ఇంకొకటి ఏంటంటే మెయిన్ ఇక్కడ ఇంపార్టెంట్ అంటే ఈ హోల్ కనిపిస్తుంది కదా, ఆ హోల్ అనేది ఎక్కడ ఉంటుందంటే ఇందులో బోర్డులో ఈ హోల్ ఎందుకు అంటున్నానంటే బోర్డులో ఎక్కడ ఉంటుందంటే ఇది సెన్సర్ అంటారండి దీన్ని. మెయిన్ పార్ట్ ఇది సెన్సర్. సెల్లో ఈ సెన్సర్ మెయిన్ పార్ట్ ఎందుకు అంటున్నానంటే మనం ఫోన్ చేసినప్పుడు చౌకాడ పెట్టుకున్నప్పుడు మొబైల్ ఆఫ్ అయిపోతుంది. మళ్ళీ దాన్ని చౌకా నుంచి తీసి ఇట్లా మామూలుగా ఇట్లా చూస్తే ఆన్ అవుతుంది. అది అట్లా ఆన్ అవ్వట్లేదు, ఆఫ్ అయ్యే ఉంటుంది. ఒక్కసారి ఫోన్ చేసినప్పుడు ఆఫ్ అయ్యే ఉంటుంది అంటే ప్రాబ్లం ఈ సెన్సర్కి సంబంధించి పైన ఒక లబ్బర్ ఉంటుంది. ఆ లబ్బర్ కానీ పోయినట్లయితే ఆ లబ్బర్ అనేది ఇందులో ఫిక్స్ అయి ఉంటుంది. ఆ ఫిక్స్ అయ్యి ఈ సెన్సర్ దీనికి సపోర్ట్గా ఉంటుంది. ఈ లబ్బర్ కానీ పోయినట్లయితే మీకు ఆ సెన్సర్ అనేది పని చెయ్యదు. మ్యాక్సిమం ఇవి దొరకటం చాలా కష్టం. కాబట్టి మనం మెకానిక్ షాప్లో పోయినప్పుడు ఇప్పించినప్పుడు మనం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఇట్లాంటి విషయాలలో. కాబట్టి మనం కూడా చాలా కేర్ఫుల్గా ఉండాలి. కాబట్టి మనం మొబైల్ షాప్లో ఇచ్చినప్పుడు మనం కూడా కొంచెం వాళ్ళకి చెప్పాలి, మొబైల్ మనం ఎలా ఇచ్చామో అలాగనే మాకు ఇవ్వాలి, దీనికి ఎటువంటి ప్రాబ్లం లేదు, ఒకసారి చూపెట్టి కూడా ఇచ్చేస్తే ప్రాబ్లం అనేది ఏది ఉండదండి. ఎందుకంటే ఈ రోజుల్లో చాలామంది ఎలా పడితే అలా వర్క్ చేస్తున్నారు, మంచి వర్కర్లకు కూడా బ్యాడ్ నేమ్ వస్తుంది. కాబట్టి మీకు ఇంతగానో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఒక సెట్ అయితే ఇదండి. ప్రాబ్లం మామూలుగా ఏదో వస్తుంది, మైక్ వినబడలేదని వస్తుంది. మైక్ మార్చుకునేటప్పుడు మైక్ ఇదండి ప్రాసెస్. ఛార్జింగ్ ఎక్కట్లేదు అంటారు, ఛార్జింగ్ పోర్ట్ ఇది, లేకపోతే ఛార్జింగ్ ఎక్కట్లేదు అనుకుంటే ఈ స్టిఫ్ కూడా పోయి ఉంటుంది. మైక్ వినపడకపోయినా కానీ ఈ స్టిఫ్ కూడా, ఇది కొత్తది వేసారు అయినా కానీ మైక్ వినపడట్లేదు, ఈ స్టిఫ్ మార్చుకోవాలి. లేదా ఛార్జింగ్ బోర్డు కొత్తది వేసారు, ఛార్జింగ్ ఎక్కట్లేదు, ఈ స్టిఫ్ మార్చుకోవాలి. ఒకటి అయిపోయింది. లేకపోతే రింగర్ వేసారు, రింగర్ రావట్లేదు, రింగర్ సెట్ ఇది పాటలు రావట్లేదు అనుకున్నప్పుడు, ఇది కొత్త చేసిన రావట్లేదు అనుకున్నప్పుడు ఇక్కడ చూసుకోవాలి. ఇది రింగర్ సెట్, ఇది లోపల నుంచి వచ్చింది, దీని కింద నుంచి వచ్చింది, ఇది చూసుకోవాలి. ఇది కొత్త చేసినా రాకపోతే అప్పుడు ఇది మార్చుకోవాలి. ఇందులో ఏది పని చేయకపోయినా కానీ, అన్ని కొత్త వేసినా కానీ రావట్లేదు అంటే ఈ స్టిఫ్ మార్చుకోవాలి. ఈ స్టిఫ్ మార్చుకున్నప్పుడు అది ఫస్ట్ ప్రాసెస్. నెక్స్ట్ ఇదంతా అయిపోయింది, అసలు సెల్లే ఆన్ కావట్లేదు, బోర్డ్ ఆన్ కావట్లేదు అనుకున్నప్పుడు ఈ బ్యాటరీ చెక్ చేసుకోవాలి. ఛార్జింగ్ పెట్టినా సెల్ ఆన్ కావట్లేదు, ఛార్జింగ్ పెట్టినా కానీ మొబైల్ ఆన్ కావట్లేదు అంటే ఈ బ్యాటరీ ఫస్ట్ మార్చుకోవాలి. ఈ బ్యాటరీ పెట్టినా కానీ ఛార్జింగ్ బోర్డ్ ఆన్ కావట్లేదు అంటే మీకు చెప్పాను కదా ఇందాక, ఇవి ఆన్ అండ్ ఆఫ్ బటన్స్, ఇవి మార్చుకోవాలి. ఇవన్నీ మార్చుకున్న బోర్డ్ ఆన్ కావట్లేదు, అప్పుడు ఈ సెట్ అనేది, ఈ మదర్ బోర్డు అనేది ఇందులో ఎక్కడో ప్రాబ్లం ఉండి ఉంటుంది. కాబట్టి మనం ఈ బోర్డు అనేది అప్పుడు మెకానిక్ దగ్గరికి జాగ్రత్తగా వెళ్ళి చూపించుకోవాలి. అది నెక్స్ట్ ఏంటిది, సిమ్లు పని చేయట్లేదు, లేకపోతే నెట్వర్క్ రావట్లేదు, సిగ్నల్ రావట్లేదు, లో సిగ్నల్ వస్తుంది అనుకున్నప్పుడు కూడా ప్రాబ్లం ఈ వైర్ అండి, జంపర్ ఉంది కదా, ఈ నెట్వర్క్ సెక్షన్ ఇది ఉన్నది కదా, ఈ బ్లాక్ వైర్, ఇది మార్చుకోవాలి. లేకపోతే మనం జంపర్ కొట్టుకోవాలి, మార్చుకుంటే బెటర్ అయిపోతుంది. కెమెరాలు పని చేయట్లేదు అంటారు. కెమెరాలు పని చేయట్లేదు అంటే డస్ట్ పడకుండా చూసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సెల్ నుంచి చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. అది ఒకటి ఫస్ట్ పాయింట్. వీడియో కొంచెం లెంత్ ఎక్కువ అవుతుందండి, పర్లేదు, చూస్తే మీకే చాలా విషయాలు తెలుస్తాయి. మీరు మెకానిక్ దగ్గరికి పోయినప్పుడు కూడా మీరు కూడా అతనికి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, వాళ్ళకి ఇంత తెలుసా మొబైల్ గురించి అని వాళ్ళు కూడా భయపడతారు. ఎక్కువ చెప్పడానికి కూడా మీ ముందు భయపడతారు. మీకు కూడా సరే నాకు తెలిసి చాలా వరకు తెలుసేమో అన్న ఫీలింగ్లో ఉంటారు వాళ్ళు కూడా, అవతల వాళ్ళు కూడా. అప్పుడు వర్క్ చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా చేస్తారు వాళ్ళు కూడా. ఇది అందరికీ తెలియాల్సిన విషయాలు కాబట్టి చెప్తున్నానండి. ఎందుకంటే ఈ రోజులలో అంతా అయోమయం గందరగోళంగా ఉంది వర్క్ అంతా. కాబట్టి మీ అందరికీ తెలియాలని ఒక ఉద్దేశంతో చెప్తున్నాను. ఇదండి వర్క్.
ఇంకా ఏమైనా మీకు తెలియాల్సినవి, ఇంకా దేని గురించి అయినా తెలియాల్సినవి ఉంటే ఒకసారి కామెంట్ చేయండి, మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ. నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.